గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవడానికి కష్టపడి ఫస్ట్ కలిసిన డైరెక్టర్ అయినా జాయిన్ అయ్యాను. దాని తర్వాత నేను 2005లో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, ఐఎమ్ ఫేమస్ అని. ఊరికే అంటే అనుకోకుండా ఒకరోజు తర్వాత చేశాను అనమాట అది. ఓకే, అనుకోకుండా ఒకరోజు చందు గారి ఫిల్మ్ ఉంది కదా, ఊరికే అంటే ఏదో ఊరికే మనం ఏదేదో అనేసుకుంటాం, ఎంతవరకు అసలు ఏం చేయగలం. అప్పటికి ఇంకా డిజిటల్ రెవల్యూషన్ కూడా లేదు. అంటే 2005 అంటే అసలు జీరో అండి. సూపర్ 16mm షూట్ చేశాను అనమాట. సో దానికి అది యాక్చువల్గా చాలా హెల్ప్ చేసింది, నా కెరియర్ని బూస్ట్ చేసింది. అంటే డైరెక్టర్ అవ్వడానికి చాలా ప్రముఖ పాత్ర షార్ట్ ఫిల్మ్ అని చెప్పాలి, కీ రోల్. అది అసలు ఎలా చేశారు, ఒక 4-5 పేజీల కథ ఉంది అంతే. దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే చాలా కావాలి కదా. ఫస్ట్ డబ్బులు కావాలి. అది ఆ రోజుల్లో ఒక 5 లక్షలు ఖర్చు అయిందండి. అది అంటే డిఫికల్ట్, కొంత నా అజ్ఞానం కూడా అనొచ్చు, డెఫినెట్గా అనాలి. ఏదో ఒకటి లేకుండా అంత అవ్వదు. దానికి చాలామంది సపోర్ట్ చేశారు. ఫస్ట్ బేసిక్ సెంథిల్ కెమెరామెన్ ఏమో నెగిటివ్ ఫ్రీగా ఇప్పించాడు, తను ఫ్యూజీ వాళ్ళతో మాట్లాడి. అండ్ తర్వాత డిఐ కూడా ప్రసాద్ బాంబేలో చేసినట్టున్నాం, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు. చాలా మినిమల్ ఛార్జెస్ అసలు అంటే ఎవ్రీథింగ్. అండ్ రమ రాజమౌళి గారు ఒక 1 lakh ఇచ్చారు నాకు. ఇంకా నేను తిరిగి ఇవ్వలేదు ఆవిడకి. అడగలేదా మరి? ఆవిడ ఎందుకు అడుగుతారండి, కదా మీకు ఇద్దామని అనిపించలేదు అంటే ఇప్పుడు మీరు చెప్తే వెళ్తుందండి లోపలికి. బట్ అది తీర్చుకోవాలనే రుణం కాదండి, అలా రుణం అలా ఉంటేనే బాగుంటుంది. ఉంటే బాగుంటుంది, అదేలే అంటే రుణానుబంధం అది ఉంటే బాగుంటుంది అనిపించింది మేబీ. చందు గారు, గంగరాజు గారు, అది మనం గుణంగా ఉంటుంది. అంటే చాలా చాలా పిల్లల్లా చూసేవాళ్ళు అండి నన్ను, చాలా ప్రొటెక్టివ్గా ఉంచేవాళ్ళు. అంటే ఏదో ఫ్యామిలీ మెంబర్లా చూసారు అంతా. అదేలేండి మీ అదృష్టం. అందరినీ, నన్ను ఒక్కడని కాదు, ఆ సంస్థలో పనిచేసిన జస్టిల్లో వర్క్ చేసిన ఎవరైనా, చందు గారి దగ్గర ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అయినా సరే ఒక ఫ్యామిలీ మెంబర్స్. నేను యాక్చువల్లీ ఎక్కువ శాతం వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. మళ్ళీ దిల్సుఖ్ నగర్ కదా, అవును, నేను చందు గారి ఇంట్లోనే ఉండేవాడిని. సో చాలా ఇదిగా ఉండేవాడిని. సో అలా జరిగింది. అది చాలా పెద్ద హెల్ప్ అయిందండి ఆ షార్ట్ ఫిల్మ్ బేసిక్గా. అది అందరికీ నచ్చడం, అంటే ఓకే వీడు ఉట్టి మాట్లాడగలలే, వీడు తీయగలలే, వీడు చెప్పేది ట్రాన్స్లేట్ చేయగలడు అన్న ఒక థాట్ తీసుకొచ్చింది. దాని తర్వాత జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ ఫిల్మ్ డైరెక్షన్ కూడా పెద్ద కష్టపడింది ఏం లేదు. ఓకే, కానీ కష్టం మొత్తం కూడా అందాల రాక్షస్ తర్వాత పడ్డాను. ఎలా అది అప్పుడు ఏదో బాగా తీసేవు అని అందరూ అన్నారు, కానీ ఇప్పుడున్న కల్ట్ స్టేటస్ ఆ రోజు లేదండి రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాకి. ఇప్పుడు అందరు చెప్తున్నారు కానీ చాలా అద్భుతమైన సినిమా అంటారు. బట్ దాని అప్పుడు అంత గుర్తించలేదు బేసిక్గా. కొంచెం స్ట్రగుల్ మొత్తం అప్పుడు పడ్డాను. ఆఫ్టర్ అందాల రాక్షసి ఒక 2 years చాలా ఇబ్బంది పడ్డాను. ఓకే, అంటే అదే నేను ఎందుకంటే ఇబ్బంది అంటే ప్రతి ఒక్కరు పడేదండి. అది పెద్ద అదే చెప్తున్నాను కదా, కోర్ట్స్లో పెట్టేది రైట్. అదేదో చాలా గ్రేట్ అచీవ్మెంట్ కింద లేకపోతే ప్రైడ్ కింద కాదు, కానీ బట్ సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ అవడానికి పురిటి నొప్పులు చాలా ఉంటాయి. జస్ట్ లైక్ దట్ ఏది జరగదు ఏం సార్. అండ్ రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అందాల రాక్షస్ వచ్చిన తర్వాత అంతకు ముందు వేరు, షార్ట్ ఫిల్మ్ చూసి వీళ్ళలో ఏదో ఉంది విషయం అని నమ్మడం వేరు. ఒక సినిమా వచ్చి ఆ సినిమా రిజల్ట్ నెక్స్ట్ పిక్చర్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. దట్ ఈస్ వేర్ వన్ హ్యాస్ టు 100% స్ట్రగుల్ డౌన్. దాంట్లో ఇంకా సెకండ్ థాటే లేదు. మరి హౌ కుడ్ యూ కన్విన్స్ అండి మన నెక్స్ట్ పిక్చర్ మళ్ళీ? అదృష్టం వస్తే అక్కడ కూడా ఒక చిన్న అదృష్టం వర్కౌట్ అయిందండి. ఆఫ్టర్ అందాల రాక్షసి నేను చెప్తున్న స్ట్రగుల్ అంతా కూడా నా మెంటల్ స్ట్రగుల్ అది బేసిక్గా. అంటే నేను డైరెక్టర్గా అందరు నన్ను వాల్యూ చేశారు ఆఫ్టర్ అందాల రాక్షసి కూడా. నేను ఏం రాయాలి అనే కన్ఫ్యూజను నన్ను అసలు భయంకరంగా ఇచ్చేసింది. అంటే జనరల్లీ నా మీద చాలా యూరోపియన్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది, ఫారెన్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్స్. మీరు ఆ సినిమా చూస్తే కూడా చాలా అబ్స్ట్రాక్ట్ ఉంటుంది సినిమా. అవును, అబ్స్ట్రాక్ట్ ఫిల్మ్ అంటే భయంకరమైన అబ్స్ట్రాక్ట్నెస్ ఉంటుంది ఆ ఫిల్మ్లో. ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండేది, కిస్లోస్కీ గారిది కానీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది దాంట్లో. అంటే ఎక్కువ విపరీతంగా ఉండేది. షార్ట్ డిజైన్ కానీ అవన్నీ కూడా అలాగే ఉండేది ఆ సినిమా. సో అది ఇప్పుడు రికగ్నైజ్ చేస్తాను, అంత పట్టించుకోలేదు అప్పుడు. సో ఫిల్మ్ మేకర్గా గుర్తించారు, అంటే వీడు తీయగలడు సినిమా అన్నది ఉండింది. అంటే అందరూ కథలు వినడానికి రెడీగానే ఉన్నారు అప్పుడు కూడా, ఏ ప్రొడ్యూసర్ అయినా ఆర్టిస్టులు అయినా. ఓకే, ఆఫ్టర్ అందాల రాక్షసి కూడా. కానీ నా స్ట్రగుల్ ఏంటంటే ఏమి రాయాలని నాకు అర్థమయ్యేది కాదు అసలు. అంటే నేను నిజంగా నమ్మాను ఆ కథని అందాల రాక్షసి. బట్ ఎక్కడో కొంచెం లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటారు, అక్కడెక్కడ పోయి ఉండొచ్చులే కానీ. బట్ దట్స్ నాట్ దాట్ మచ్ బ్యాడ్ ఫిల్మ్. అంటే కొంచెం రిజెక్షన్ ఎక్కువ ఉండింది నాకు, ఎందుకంటే భయంకరమైన హైప్ ఆ సినిమాకి అప్పుడు. ఆ ఆడియో కానీ టీజర్స్ ఎవ్రీథింగ్ చాలా హైప్ ఉండేది. ఇట్ మేడ్ లాట్ ఆఫ్ బడ్జెట్. పైగా కొత్త డైరెక్టరు, అందాల రాక్షసి అనేది ఒక టైటిల్ కొత్తగా ఉంది అప్పటికి. అందాల ప్రేయసి అని కాకుండా
అందాల రాక్షస్ ఏంటి అని అందరూ డిస్కస్ చేసుకున్నారు. ఇదేంటి మంచి డిస్కషన్ ప్రీతన్ అందాల రాక్షస్ మీరు టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత దెర్ ఇస్ ఎ వైడ్ స్ప్రెడ్ కాంట్రవర్సీ లైక్ డిస్కషన్. ఏం బొరలేదు ఆయనకి ఏంటి టైటిల్ పెట్టడం ఏంటి, అందాల రాక్షస్ ఏంటి బొరలేదు, ఇలా మాట్లాడుకునే సందర్భాలు కూడా నాకు తెలుసు. అదే అందాల రాక్షస్. దాని తర్వాత బట్ యూత్ మాత్రం బాగా కనెక్ట్ అయ్యారు సార్ టైటిల్ అందాల రాక్షస్. అది అలా వర్కౌట్ అయింది. దాని తర్వాత ఇంకా కృష్ణగాడి వీరప్రేమ కథ చేశాను నేను. మరి మధ్యలో నానికి ఎలా కనెక్ట్ అయ్యారు సార్ మీరు? నాని కూడా అంత ఈజీ ఆడినట్టు కదా నాని నా ముందు నుంచి నేను అందాల రాక్షస్ కథ కూడా నానికి చెప్పాను నేను. అవునా? మరి ఎందుకు సూర్య బట్ ఓకే ఇనీషియల్గా చాలా అప్పుడు తను పిల్ల జమీందార్ షూట్ చేస్తున్నట్టున్నాడు. పిల్ల జమీందార్ అనుకుంటా. ఇక్కడ గుంటూరులో చెప్పాను నేను దానికి కదా. ఐ నో హిమ్ వెరీ వెల్ అండ్ హీ నోస్ మీ వెరీ వెల్. అది అంటే మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అసలు? సినిమానే అండి అంతే. ఓకే. అంటే అప్పుడు తను కూడా బడ్డింగ్ స్టేజ్లోనే ఉన్నాడు. అంటే తన ఈగ కూడా ఇంకా మొదలు ఈగ కూడా స్టార్ట్ అవ్వలేదు, కన్ఫర్మ్ అయ్యాడు తను. కన్ఫర్మ్ స్టార్ట్ అవ్వలేదు. సో ఆ టైంలో కలిసాను నేను ఫస్ట్. దాని తర్వాత కృష్ణగాడి వీరప్రేమ కథ. బట్ టు మై సర్ప్రైజ్ నార్మల్గా నానికి చెప్పారన్నమాట నేను మొదటిసారి వింటున్నా అందాల రాక్షస్ కథ ముందు. నేను ఇప్పుడు తెలియదు, ఎక్కడ చెప్పలేదు కూడా తెలియదు. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది. ఎస్. కానీ నార్మల్గా అలాంటి అబ్స్ట్రాక్ట్ థాట్స్ని కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ థాట్ని నాని బాగా ఎంకరేజ్ చేసే హీరో. వై హీ డిడ్ నాట్ డూ ఇట్ అండి? అంటే సినిమా చేయకపోవడానికి ఉట్టి ఇష్టం సరిపోతుంది. సినిమా చేయడానికి ఉట్టి ఇష్టం సరిపోదు, చేయకపోవడానికి ఉట్టి ఇష్టం సరిపోదు. సో దానికి చాలా కావాలి. తను తను ఎలా చూద్దాం అనుకుంటున్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఫస్ట్. బేసిక్లీ అది చాలా చాలా ఇంపార్టెంట్. అదే నాని దగ్గర ఒక టెంప్లెట్ వర్డ్ ఉంది. ఏంటంటే అదేంటంటే కథ చాలా బాగుందండి కానీ నాకు సూట్ కాదండి అంటాడు. అది తన టెంప్లెట్ కాదండి, తను అనిపిస్తేనే చెప్తాడు. దట్స్ వాట్ ఇట్ ఇస్. మెంటల్ టెంప్లెట్ చెప్తాడు. దట్ ఈస్ మెంటల్ టెంప్లెట్. ఇంకా దాంట్లో అసలు నో సెకండ్ థాట్, నో కాంప్రమైజ్. నానికి మంచి జడ్జిమెంట్ ఉంటుంది. ప్రూవ్ అవుతున్నది కదండి. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వెరీ సూన్ చూస్తారు. ఎందుకంటే తన థాట్ ప్రాసెస్ నాకు తెలుసు క్లియర్గా. ఓకే. ఎలా ఉంటుందని తన డైమెన్షన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అసలు. అంటే తను చూసే విధానమే వేరు. చాలా అది చాలా గొప్పగా ఉంటుంది. లేకపోతే జెర్సీ ఇలాంటి సినిమాలు బయటకు వచ్చాయి 100% రాదండి. 100%. అదే ఇందాక వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ స్టాప్డ్ నాని అందాల రాక్షసి చేయకపోవడానికి? అంటే ఫిజికల్ రీజన్, ప్రాక్టికల్గా ఏమో అండి ఎగ్జాక్ట్ తెలియదు నాకు. కథ అయితే నచ్చింది తనకి 100%. అంటే మీతో ఏం షేర్ చేసుకున్నాడు? నేను ఎక్కడ హోటల్లో చెప్పాను, నేను మొత్తం కథ చెప్పాను. చెప్పిన తర్వాత కథ చాలా బాగుంది నేను, బట్ ఒక్కసారి ఆలోచిస్తాను, ఇవాళ చేస్తాను అని చెప్పను, అలా అని చేయట్లేదు అని చెప్పను. నాకు ఒక నైట్ టైం ఇవ్వు, ఇవాళ నేను ఆలోచిస్తాను. ఈ షూటింగ్ ఆ టైంలో పిల్ల జమీందార్ టైంలో. ఓకే. అదే మన చావలా షోక్ది గుంటూరులో జరుగుతుంది. పిల్ల జమీందారే అనుకుంటా అండి. 100% పిల్ల జమీందారే అనుకుంటా. నాకు కరెక్ట్ సినిమా అయితే తెలియదు, బట్ గుంటూరులో కలిసాను నేను. అదైతే గుర్తుంది. సో సమ్ రీజన్ మేబీ. అంటే నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పలేదా మీకు? చెప్తానన్నాడు కదా. చెప్పాడు. ఇంకో నేను కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అన్న ఫీలింగ్. ఓకే. తను చాలా వెళ్ళింది. దాని తర్వాత కూడా నేను చాలాసార్లు మాట్లాడాను తనతోటి, వెరీ క్లోజ్ టు మీ. తర్వాత కృష్ణగాడి వీరప్రేమ తర్వాత చేద్దాం అనుకున్నాం. కృష్ణగాడి వీరప్రేమ కదా ఇద్దరం మాట్లాడుతూ బిల్డ్ చేసిన కథ అది. లిటరలీ చెప్పాలంటే ఒక ఐడియా లెవెల్ నుంచి దాన్ని అక్కడి దాకా తీసుకెళ్ళింది. ఊరికే సరదాగా సాయంత్రాలు కూర్చొని మాట్లాడుతూ అది అలా ఇవాల్వ్ అయిపోయింది కథ. ఓకే. అంటే మీకు మీ మీద ఉన్న అభిమానంతో అనురాఘవపూడికి నేను సినిమా చెయ్యాలన్నట్టుగా అది అలా కాదు. అసలు అనురాఘవపూడికి సినిమా చేయాలని కానీ, అనురాఘవపూడికి అవకాశం ఇవ్వాలని కానీ, అనురాఘవపూడికి హిట్ ఇవ్వాలని కానీ ఎవరు అనుకోరు. అంటే చిన్న ఎలిమెంట్ ఆఫ్ బాండ్షిప్ ఉంది కదా. క్రియేటివ్ బాండ్ అయితే ఎప్పుడు ఉంది. అది ఎప్పుడు ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.